ఇవన్నీ కూడా మన టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసుకున్న కూరగాయలండి. చిన్న చిన్న కంటైనర్స్ నుంచి ఇంత మంచి దిగుబడి తీసుకోవటానికి, మొక్కలు హెల్తీగా పెరగటానికి మీరేం పోషకాలు ఇస్తారు అని చెప్పి కామెంట్స్లో అడుగుతున్నారు. ఎప్పుడైనా కూడా పంట రకాన్ని బట్టి మనం కంటైనర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కంటైనర్లో నింపుకునే మట్టి కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట. మట్టిని కలుపుకునే విధానంపైనే మనం తీసుకునే దిగుబడి ఆధారపడి ఉంటుంది. మన ఏరియాలో దొరికే మట్టిని తీసుకుని డైరెక్ట్గా కంటైనర్స్లో నింపుకుని విత్తనాలు పెట్టుకుంటే దిగుబడి రాదండి. పంట మొక్కలైతే పెరుగుతాయి కానీ దిగుబడి అంతగా రాదు. ఎందుకంటే మట్టి అనేది గట్టిపడిపోతూ ఉంటుంది. సో మట్టి గట్టిపడకుండా లూజ్గా ఉండి వేరు వ్యవస్థ అది పటిష్టంగా ఉండాలి అంటే మనం మట్టిని లూజ్గా కలుపుకోవాలన్నమాట. లూజ్ చేయటం కోసం కొబ్బరి పొట్టుని వాడతాము. అలాగే మట్టిని సారవంతంగా మార్చడం కోసం మట్టిలో పశువుల ఎరువును కూడా మిక్స్ చేసుకుని మనం మొక్కలు పెంచితే ఇంత బాగా దిగుబడి ఉంటుంది.